దేవీ నవరాత్రులు వచ్చే నెల అక్టోబర్ 3 గురువారం మొదలై అక్టోబర్ 12 శనివారం విజయదశమి వేడుకతో ముగుస్తుంది. కలశ స్థాపన సమయం ఉదయం 4:16 లకు. ఒకవేళ ఆ సమయానికి చేయలేకపోతే 8 గంటల లోపు కలశ స్థాపన చేయాలి. అప్పుడే అఖండ దీపం కూడా పెట్టుకోవాలి. అమ్మను 9 రోజులు భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయడం ఉత్తమము. ఉన్న వాటితోనే పూజించుకోండి. ఫలములు, పువ్వులు, పాలు కూడా అమ్మకి చాలా ఇష్టం. ఉన్నదాంట్లో ప్రధానమైనది శుభ్రత. సమయానికి స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి దీపారాధన చేసుకుని అమ్మవారి స్తోత్రాలను పారాయణం చేసుకోండి. అమ్మవారి అలంకరణలు అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు. అక్టోబర్ 3న బాల త్రిపుర సుందరీ దేవి, గులాబీ రంగు, నైవేద్యం పాయసం. అక్టోబర్ 4న గాయత్రీదేవి అలంకారం, ఎరుపు రంగు, నైవేద్యం దద్దోజనం. అక్టోబర్ 5న అన్నపూర్ణదేవి అలంకారం, పసుపు రంగు, నైవేద్యం పరమన్నం. అక్టోబర్ 6న లలితదేవి అలంకారం, చిత్రవర్ణము రంగు, నైవేద్యం చిత్రాన్నము. అక్టోబర్ 7న మహాచండీ అలంకారం, ఎరుపు రంగు, నైవేద్యం పాయసం గారెలు. అక్టోబర్ 8న లక్ష్మీదేవి అలంకారం, ఆకుపచ్చ రంగు, నైవేద్యం చక్కెర పొంగలి. అక్టోబర్ 9న సరస్వతీదేవి అలంకారం, తెలుపు రంగు, నైవేద్యం పెరుగన్నం. అక్టోబర్ 10న దుర్గాదేవి అలంకారం, చిత్రవర్ణము రంగు, నైవేద్యం పులిహోర వడలు. అక్టోబర్ 11న మహిషాసుర మర్దిని అలంకారం, చింతపిక్క రంగు గారెలు పరమన్నం. అక్టోబర్ 12న రాజరాజేశ్వరి దేవి అలంకారం, రాణి రంగు, నైవేద్యం పూర్ణములు. 10 రోజులు అలంకరణ అనేది వారి వారి యొక్క స్తోమతను బట్టి చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యాల విషయంలో కూడా ఎవరి ఇష్టం వాళ్ళది. రంగుల విషయంలో కూడా ఎవరి ఇష్టం వాళ్ళది. పువ్వులు కూడా ఎంచకూడదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ప్రతి పువ్వు అమ్మని పూజించే పుష్పమే. మొదటి 3 రోజులు లేకపోతే మూలా నక్షత్రం నుంచి సరస్వతి అలంకారం నుంచి తర్వాత 3 రోజులు చేసుకోవచ్చు. ఒకవేళ అది కుదరని వారు చివరి రోజు విజయదశమి నాడు కూడా చేసుకోవచ్చు. 9 రోజులు 9 రకాల ప్రసాదాలు పెట్టాలా అని అడుగుతున్నారు. మనస్ఫూర్తిగా ఏం పెట్టినా అమ్మ స్వీకరిస్తుంది. ప్రధానమైనది భక్తి, ప్రేమ. చక్కగా 9 రోజులు పానకం, వడపప్పు, చలిమిడి అనేది నివేదన చేయడం చాలా విశేషం. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది నివేదన చేయడం వల్ల సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే అఖండ దీపం తప్పకుండా పెట్టాలా? పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఉదయం సాయంత్రం దీపారాధన అయితే చేసుకోవచ్చు. అదే విధంగా కలశ స్థాపన కూడా పెట్టుకోవాలా? కలశం పెట్టుకోవాలి అనేది ఏమీ లేదు. ముందుగా భక్తి భావన అనేది ప్రధానం. భక్తి శ్రద్ధలతో చేయడం చాలా విశేషం. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి యొక్క స్తోత్రాలు, స్తోత్ర పారాయణం లేకపోతే అష్టోత్తర శతనామావళి అలాంటివి పారాయణం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం. మీకు కుదిరితే దుర్గా దేవి యొక్క చిత్రపటానికి పూజించు కోండి. కుదరని పక్షంలో మీ ఇంట్లో ఏ అమ్మవారి చిత్రపటం ఉంటుందో ఆ అమ్మకి మీరు పూజని సమర్పించుకోవచ్చు. ఒకవేళ మధ్యలో నెలసరి వస్తే ఆ 4 రోజులు కూడా దీపము ఇంట్లో ఇంకా ఎవరైనా సరే వెలిగించవచ్చు. ఒకవేళ మధ్యలో వస్తుందేమో అని ముందే మీరు దయచేసి నవరాత్రులను ఆపేయకండి. మీ పూజ మీరు ప్రారంభించండి, సంతోషంగా చేసుకోండి. ఒకవేళ మధ్యలో ఇలాంటి ఇబ్బంది ఏమన్నా వస్తే ఇంట్లో ఇంకెవరితో అన్న పిల్లల అన్న సరే చక్కగా దీపం పెట్టుకోవచ్చు. మీరు అమ్మ నామాన్ని స్మరించుకోండి. విజయదశమి అంటే దసరా రోజు తప్పకుండా అమ్మవారికి పూర్ణాలు తప్పనిసరిగా సమర్పించాలి. ఎందుకంటే ఉద్యాపన ఇచ్చే సమయంలో పూర్ణాలు సమర్పించడం వల్ల ఆ ఉద్యాపన అనేది పూర్తవుతుంది. సంపూర్ణమైనట్లుగా తెలియజేసేది పూర్ణాలు కాబట్టి పూర్ణాలు అమ్మవారికి సమర్పించుకోవాలి. విజయదశమి నాడు సాయంత్రం తప్పకుండా శమీ పూజ అంటే జమ్మి చెట్టుకు పూజ చేసుకోవాలి. తర్వాత రోజు ఉదయం నిత్య పూజ అనంతరం అమ్మవారికి ఉద్యాపన చెప్పుకోవాలి. కుదిరితే జమ్మి చెట్టు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. ఆ రోజు సాయంత్రం పూజ చేసుకోండి. ఒకవేళ జమ్మి చెట్టు దొరకని వారు కొమ్మ దొరికినా సరే మీరు పెట్టి పూజించుకోవచ్చు. అది కుదరని వారు చిత్రపటం కైనా సరే నమస్కరించుకుని పూజ చేసుకోవచ్చు. భావన ముఖ్యం. జమ్మి చెట్టు మంత్రం. శమీ సమేతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియవాదిని శమీ సమేతే పాపం శమీలోహిత కంటక ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదిని కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖమయ తత్ర నిర్విఘ్న కర్రీత్వం భవ శ్రీరామ పూజితే. ఈ మంత్రాన్ని ఆ రోజు 9 సార్లు చదువుకోండి. ఇంట్లో జమ్మి చెట్టు ఉంచుకోవచ్చా? సంతోషంగా పెంచుకోవచ్చు.
ఉద్యాపన అంటే ఏంటి? 10 రోజులు అమ్మని పూజించుకునేక ఆమెను యథాస్థానంలోకి పెట్టుకోవడం అంటే కలశం లేదా చిత్రపటం ఒక 3 సార్లు కదపడం. పాటించాల్సిన నియమాలు: మీ ఆరోగ్య రీత్యా కుదిరితేనే నేలపైన కూర్చోవడం, నేలపైన పడుకోవడం, మాంసాహారాన్ని తినకూడదు. ఒకవేళ నాకు ఇంట్లో ఒప్పుకోరు, నేను వంట చేయాలి ఎలా? పర్వాలేదు, మీరు తినకండి, ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి, అది కూడా తప్పని పరిస్థితుల్లోనే. బ్రహ్మచర్యం పాటించాలి. నిత్యం అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఒకవేళ ఆఫీస్లో ఉంటే ఎలా అని అడుగుతున్నారు, అప్పుడు మీరు మీ కాళ్లకున్న చెప్పలని తీసేసి అమ్మ నామాన్ని స్మరించుకోవచ్చు. స్తోత్ర పారాయణం కూడా చేసుకోవచ్చు. లేనిపోని సందేహాలను మనసులో నుంచి ముందు తీసేయండి. ఆమె మన అందరికీ అమ్మ. అమ్మకి ఇష్టమైన రోజులు అవి కూడా మామూలు రోజులు కాదు. చాలా అంటే చాలా చాలా విశేషమైన రోజులు కాబట్టి మీకు కుదిరిన దాంట్లో, మీరు చేయగలను అనుకున్న దాంట్లో సంతోషంగా పూజ చేసుకోండి అమ్మకి. అది తప్ప ఇది తప్ప అనుకుంటూ సందేహాలతో మనసుని నిప్పేకండి. ఊరికే అమ్మని చూసి భయపడకండి. అంత పెద్ద పెద్ద తప్పులు మనమేం చేసేయడం లేదు. కలి ప్రభావంతో బాధింపబడుతున్నాము. మమ్మల్ని రక్షించు అమ్మా అని చెప్పి అమ్మని వేడుకుంటున్నాం. కాబట్టి మీకు ఉన్న దాంట్లో ఆనందంగా సంతోషంగా అమ్మకి మీ చేతుల మీద పూజని అందించండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో నవరాత్రులు పండగ చేసుకోండి. అమ్మ చాలా మంచిది, మీ కుటుంబానికి రక్షణగా ఉంటుంది. గట్టిగా చెప్పండి అమ్మకి, నేను చేస్తాను అమ్మా అని. ఇంకా అమ్మనే చేయించుకుంటుంది. శ్రీమాత్రే నమః.